హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2024 అయితే వెళ్ళిపోతుంది పాదిగా ఉంది బాదాపుంగా ఒక రాత్రే మారేది సంవత్సరమే మారేది గోడ మీద ఉన్నటువంటి క్యాలెండర్ మారేది మన జీవితాలు మన జీవితాలు ఇప్పుడు ఇలాగే ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇవాళ అప్పులు చేసి భయంకరంగా తాగేద్దాం అని చెప్పి అనుకోమాకండి తాగాల్సిన జీవితం చాలా ఉందన్నమాట ఎంజాయ్ చేయాల్సిన జీవితం చాలా ఉంది ఓరి నీ అమ్మ ఇదేదో అంటే గట్టిగా మాట్లాడితే ఇది మన పండగ కాదని చెప్పి చాలామంది తెలియజేస్తారనమాట సో ఈ 2024లో బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి వర్స్ట్ మూమెంట్స్ ఉన్నాయి నేనైతే బెస్ట్ మూమెంట్స్ లిస్ట్ అయితే ఒకటి తీసిన అనమాట నాకు ఇవి ఏవైతే ఉన్నాయో పిచ్చిగా నచ్చినటువంటి మూమెంట్స్ వీటి గురించి డిస్కషన్ చేద్దాం ఈ వీడియోకి మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ ప్రకారం నెక్స్ట్ వర్స్ట్ మూమెంట్స్తో ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం న్యూ ఇయర్ రోజే శుభం అని చెప్పి దరిద్రాలు మాట్లాడుకుందాం ఆ రోజు ఇవాళైతే శుభాలు మాట్లాడుకుందాం మొట్టమొదటి ఏంటంటే నాకు ఈ ఇయర్లో బాగా నచ్చింది 100కి 100% సాటిస్ఫై అయింది నాకు గుండెల్లో గుణపం దిగింది నేను 100 అనుకుంటే 1000 జరిగింది మట్టికి కల్కి సినిమానే ఎందుకంటే కల్కి ఏదైతే ఉందో సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ దాకా జస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఓకే ఉంటుంది ఇక ఇంతేనా సినిమా దీనికి 600 కోట్లు ఎట్టబెట్టారు దీనికి 1000 కోట్లు వస్తాయని చెప్పి వీళ్ళు ఎలా అనుకున్నారు నాగశ్విన్ ఎలా చేయడం ఏంది అని చెప్పి నేరస పడిపోతున్నటువంటి మూమెంట్లో వచ్చింది ఒక షాట్ ఆ ఆకు వెళ్ళటం ఆ కర్ర మీద పట్టడం ఆ కర్ర మన కల్కి చేతిలో పట్టడం తన కల్కి కర్ణ అవతారం ఎత్తటం అబ్బాబ్బాబ్బాబ్బా అంతా కూడా నెక్స్ట్ అవర్ నిజంగా ఆ సీన్స్ ఇంకా కూడా గూస్ బంప్స్ తిరుగుతూ ఉన్నాయి అనమాట మైండ్లో తిరుగుతున్నాయి గూస్ బంప్స్ అంటే ఒంటి మీద ఇంటికెళ్ళి నిలబడతాయి కానీ నాకు నెత్తి మీద ఇంటికెళ్ళి నిలబడ్డటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది లాస్ట్ 15 నిమిషాల కల్కి అని చెప్తా దానికి 1000 కాదురా బాబు ఇంకో 2000 కోట్లు ఇచ్చినా తప్పలేదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అదే హైలైట్ అంటే స్టార్టింగ్లో వచ్చేటటువంటి కృష్ణుల వారి ఫ్రేమ్ అనమాట అది 2024లోనే బెస్ట్ ఫ్రేమ్ అని చెప్తా నాకైతే పిచ్చిగా నచ్చినటువంటి ఫ్రేమ్ ఆ తర్వాత హనుమంతుల వారి ఫ్రేమ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఈ విధంగా కల్కి అనేటటువంటిది నాకు 2024లో మర్చిపోలేనటువంటి అనుభూతిగా చెప్తాను నేను సో మీ కామెంట్ ఏంటి మీకు దీంతో పాటు ఇంకా ఏ సీన్ చూస్తుంటే మీ గూస్ బంప్స్ వచ్చాయి మీకు వామ్ అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి ఆ తర్వాత మోహన్ బాబు గారు TV9 యాంకర్ మీద దాడి చేయడం వామ్ ఏంది బ్రో ఇది నీకు బెస్ట్ మూమెంట్ ఏం కాదు అంటే దీన్ని ఎలా తీసుకోవాలనేటటువంటిది నాకు తెలియదులే కానీ హానెస్ట్గా చెప్తున్నా ఇన్ని రోజులు మీరు మమ్మల్ని కొట్టారు మమ్మల్ని మేము కొట్టాం అంటే మనం కొట్టుకున్నాం కానీ మనోడెవడైనా వెళ్ళి TV9 కొట్టిండ అంటే అది ఖచ్చితంగా మోహన్ బాబు గారే అని చెప్పి మీమర్స్ అందరూ కూడా కామెంట్ చేస్తారనమాట ఈ విధంగా TV9ని కనీసం ఆపోజిట్గా మాట్లాడాలన్నా TV9కి ఎదిరించాలన్నా కానీ చాలామంది ఇది అవుతారు కానీ TV9 యాంకర్ని మైకి తీసుకొని కొట్టడం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు ఏ సెలబ్రిటీకైనా సీఎంకైనా పిఎంకైనా మీడియా అంటే ఉచ్చబడింది మన మోహన్ బాబు గారు ఇంటిగా అనుకోండి కొట్టడం జరిగింది అనమాట తర్వాత వెళ్ళి సారీ కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా ఇది నాకు కాదులే కానీ చాలా మందికి అయితే బెస్ట్ మూమెంట్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం నిజంగా 2024లో ఈ ఫ్రేమ్ చూస్తా అని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు మన పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపు పాలిటిక్స్ పక్కన పెడదాం కొద్దిసేపు ఫ్యాన్ వార్స్ పక్కన పెడదాం ఆయన చూసుకున్నట్లయితే పోటీ చేసిండు ఒక్క సీట్ అంటే ఒక్క సీటుతో ఓడిపోయాడు ఆ ఒక్క సీటు కూడా ఆయనకు దక్కలేదనమాట అంతకుముందు సపోర్ట్ చేసిండు అంతకుముందు ఆయనకు మోసమే జరిగింది ఈ విధంగా ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ఎన్ని ఎదుర్కొన్నాడు మొన్న అల్లు అర్జున్ని కొద్దిగా టార్గెట్ చేస్తేనే మనం ఇదైపోయాను కానీ అపోనెంట్ పార్టీలో ఉండి కూడా ఆ నిలబట్టం ఏందో ఆ గట్స్ ఏందో అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఆ తర్వాత ఆయన పోటీ చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే ఓడిపోయిందో మళ్ళీ అక్కడే నిలబడి గెలవడం పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడం డిప్యూటీ సీఎంగా పదవి ఛేదించడం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్తా ఇది బెస్ట్ మూమెంట్ అనమాట ఎందుకంటే ఒక సినిమా అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ఇష్టపడే వాళ్ళగా ఇంతకు మించినటువంటి బెస్ట్ మూమెంట్ ఈ 2024లో ఉంటుందన్నమాట ఇంకోటి ఇండియా వోన్ ద వరల్డ్ కప్ ఓడిపోద్ది అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా టు బి హానెస్ట్ చెప్పాలనంటే గెలుస్తుంది అనుకోలేదు అసలు ఈజీ అయిపోయింది అనమాట వేరే చోట్ల చూసినా కానీ 60% ఇండియాకి ఛాన్సే లేదు ఈ 30% ఛాన్స్ ఉంది అని చెప్పి బాగా ప్రిడిక్షన్ కూడా వచ్చినాయి అనమాట ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే వాళ్ళు దరిద్రం మన లక్ అనమాట ఎప్పుడో ధోని టైంలో కొట్టాం కప్పు మళ్ళీ కప్పు కొట్టడం ఇండియా రావటం ఎంజాయ్ చేయటం ఇది బెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను 2024లో మర్చిపోలేనటువంటి బెస్ట్ మూమెంట్ ఏదైనా ఇంకోటి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మన ఇండియా వరల్డ్ కప్ కొట్టడం మన విరాట్ కోహ్లీ గారు కూడా అబ్బో ఆయన బయోపిక్ అది ఇంటర్వ్యూల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు అండ్ ఈ టెస్ట్ సిరీస్లో వదిలేదు దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అండ్ సినిమాస్కి వచ్చేస్తాం వల్ల లక్కీ భాస్కర్ ఈ ఇయర్లో నేను చాలా సినిమాలు చూసినా కానీ నన్ను బాగా మోటివేట్ చేసినటువంటి సినిమా మళ్ళీ ప్రేరేపించినటువంటి సినిమా అయితే ఖచ్చితంగా లక్కీ భాస్కర్ DQ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ టేకింగ్
అది నార్మల్ సినిమా కాదు నిజంగా. మీరు మనీ హైస్ట్ అంటారు, ఈ స్కామ్ 1992 చాలా సినిమాలు అంటారులే, కానీ నాకైతే నా వంతుకు నేను చూసి మోటివేట్ అయినటువంటి సినిమా, కొద్దిగా లోన్లీగా ఉంటే ఈ సినిమా ఒక్కసారిగా చూడాలనిపించే సినిమా ఖచ్చితంగా లక్కీ భాస్కర్. అది ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క సీన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకైతే లక్కీ భాస్కర్ జీవితంలో చాలా ఉపయోగపడింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ విధంగా మీ జీవితంలో ఉపయోగపడేది. మీరు ఇప్పుడు ఎలివేషన్ చూసి కూర్చొని తెచ్చుకోవడం ఇది కాదు, ఈ సినిమా చూడటం వల్ల మా జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు వచ్చింది బ్రో అంటారు చూసావు, అలాంటి సినిమా కామెంట్ చేయండి. నాకైతే ఇయర్లో ఖచ్చితంగా లక్కీ భాస్కరే. ఆ తర్వాత దేవర రిలీజ్ వస్తున్నా అని చెప్పి ఎప్పుడో 2020లో అన్నాడు అనుకుంటా మన ఎన్టీఆర్ అన్న, కానీ చాలా సంవత్సరాలు రాలేదు. ఎట్టయితే 2024లో రావడం జరిగింది. ఇక ఎన్టీఆర్ అన్న అభిమానులకైతే కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. బెనిఫిట్ షోకి వెళ్ళడం, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయడం. దేవర సినిమాకైతే నేను బాగా ఎంజాయ్ చేశాను. కల్కి సినిమాకి గూజోన్స్ వచ్చిపోయినోలే, కానీ దేవర సినిమాకైతే ఆ మ్యూజిక్ అయినా, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయినా, ఇంటర్వెల్లో యు నెవర్ టచ్ చేసి అన్నప్పుడైతే ఇక అందరు ఫీజులు అయితే ఎగిరిపోయింది అనమాట. నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ రాజమౌళి గారి మైతును కూడా ఎన్టీఆర్ అన్న తునా పినకలతో తీసి అవతల పడేసిండు, ఇది కూడా చెప్పుకోవచ్చు. 300 కోట్లు పెడితే 600 కోట్లు సినిమా అయితే వసూలు చేయడం జరిగింది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అని చెప్తా. రాజమౌళి గారి మైతును డిలీట్ చేసిందిగా అయితే నేనైతే చెప్తా ఫ్రెండ్స్. ఆ తర్వాత పుష్ప 2, దీన్ని అసలుగా మర్చిపోలేం. ఎప్పుడో 2015లో బాహుబలి అయితే ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది, అక్కడైతే పెట్టింది. దాన్ని ఎవడు కూడా బ్రేక్ చేయలేడు అని చెప్పి అనుకున్నా. ఎట్టకేలకు పుష్ప 2 అయితే బ్రేక్ చేసింది. ఆల్రెడీ దానికి సంబంధించిన ఇంకో వీడియో చేసిన, మీది కింద కనబడుతున్న లింక్ లేదా ఈ ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు, మీకైతే క్లారిటీ వస్తుంది. పుష్ప సినిమా రిలీజ్ కావడం ఒక పెద్ద గొప్ప అయితే, ఎందుకంటే ఇప్పటిది కాదు పుష్ప 1 ఊరించి ఎట్నో ఈ ఇయర్ డిసెంబర్లో అయితే రిలీజ్ చేశారు. ఇంకా నేను సంక్రాంతికి రిలీజ్ చేస్తారని చెప్పి భయపడేసి వచ్చిన. ఆగస్టులో రావాల్సిన సినిమా డిసెంబర్లో వచ్చిందంటే అర్థం చేసుకుని ఎంత వెయిట్ చేసినావు. అది రావడం ఒక ఎత్తు అయితే, బాగా హిట్ కొట్టడం ఒక ఎత్తు అనమాట. అండ్ ఆ తర్వాత అరెస్ట్ అది వర్స్ట్ మూమెంటే చెప్తాను నేను, కానీ బెస్ట్ మూమెంట్ అయితే పుష్ప రిలీజ్ కావడం, ఇన్ని 100 కోట్లు కొట్టడం ఏదైతే ఉందో నాకైతే చాలా బెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను. అండ్ రామ్ చరణ్ కట్అవుట్, ఇది అసలే మర్చిపోకూడదు 2024లో, ఎందుకంటే మాకే హైయెస్ట్ కట్అవుట్ ఉందని అని చెప్పి బయట ఇండస్ట్రీ వాళ్ళైనా వేరే వాళ్ళైనా అనుకుంటారు, కానీ మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి చాలా పెద్ద కట్అవుట్ని అయితే నిర్మించారు. ఆ కట్అవుట్కి హెలికాప్టర్తో పూలాభిషేకాలు, అబ్బో ఇవన్నీ కూడా చాలా గొప్పగా అనిపించింది అనమాట. మన టాలీవుడ్ హీరోరా, మన మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకురా, ఆయన రేంజ్ ఎదిరా అని చెప్పుకోవడానికి చాలా గొప్పగా అనిపించింది. నిజంగా ఈ రామ్ చరణ్ గారి కట్అవుట్ అయితే నేను 2024లో అసలుగా మర్చిపోను. ఇంకోటి ఆర్సీబీ విన్ ఐపీఎల్ ట్రోఫీ, ఏంది బ్రో నరాలు కట్టాయని మైండ్ దొబ్బింది అనుకో మాకండి, ఉమెన్స్ కొట్టారు. ఏమోలే, ఇది నా బెస్ట్ మూమెంట్ ఫ్రెండ్స్. ఇక మెన్స్ కొట్టలేదంటే అది నేను వర్స్ట్ మూమెంట్లో డిస్కషన్ చేస్తాను కాదంటలా, కానీ ఆర్సీబీకి కప్పు లేదు, అసలు మీకు ఒక్క కప్పు లేదు, ఎందుకురా ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు. వాళ్ళందరికీ సమాధానం ఇవ్వడానికి దంగల్లో డైలాగ్ ఉంటుంది కదా, కప్పు కావాలి కానీ అది అబ్బాయిలు ఎత్తేంది అమ్మాయిలు ఎత్తేంది అనేటటువంటి ఉద్దేశంతో ఆర్సీబీ ఉమెన్స్ కప్పు కొట్టడం ఏదైతే ఉందో నాకు ఈ ఇయర్లో బెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను. ఇక అంతకు మించినటువంటి హై, అంతకు మించినటువంటి మూమెంట్ ఏది కూడా లేదు. చాలామంది ట్రోల్ చేయొచ్చులే, కానీ ఏమో మా ఆర్సీబీకి అంటూ ఒక కప్పు అని చెప్పుకోవడానికి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడానికి అయితే నాకైతే అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం 6 లక్షల వాటం మార్చిలో అయితే 6 లక్షలు పోయినాం అనమాట. మార్చ్ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అయితే పీకింది 50,000 మంది సబ్స్క్రైబర్స్ని. ఇంకా హేట్ ఫ్రెండ్స్, మీకు తెలియదు ఏముంది, నేను హానెస్ట్గా చెప్తాను ఇప్పటికీ కూడా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు అని చెప్పి ఇప్పుడు హానెస్ట్గా తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ కోసం చూడలేదు. పిచ్చిన కొడుకుది ఏడుపు ఎక్కువ అనమాట, ఒకటే ఏడుపు, ఏడిచి చేస్తున్నారు. నాకన్నా ఇదైన వాళ్ళు, ఇప్పుడు నేనేదో సొల్లు చెప్తా అని చెప్పి చాలామంది మాట్లాడతారు. నాకన్నా సొల్లు చెప్పేటటువంటి ఉన్నారు, చాలామంది ఉన్నారు. నన్ను స్కామ్ చేయలేదు, నేను బెట్టింగ్ లాలేదు, మీకు బెట్టింగ్లు ప్రేరేపించట్లేదు, వరస్ట్గా నేనేం చేయను, నేనేదో నాకున్నటువంటి నాలెడ్జ్లో వీడియో చేస్తా. దానికి ఒకటే ఏడుపు ఎదవలు. ఇంకా ఈ 6 lakhsకి అయితే ఇది అనిపిస్తుంది. ఏమేమని కానీ ఈ 2024లో 6 lakhsకి అయితే మనమైతే టచ్ అయ్యాను. ఈ 25లో ఏమన్నా 7 lakhsకి అయితే లేదో అనేటటువంటిది చూడాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కానీ ఇప్పుడు మనకు 6 లక్షల మంది ఉన్నారు, కానీ పట్టుమని 1 లక్ష మంది కూడా వీడియో చూడరు. ఇక ఎందుకు ఈ 6 లక్షలు అనేటటువంటిది కూడా బాధ అనిపిస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. ఇది ఈ 10 మూమెంట్స్ అయితే. సో మీ బెస్ట్ మూమెంట్ ఏంటి అనేటటువంటిది హానెస్ట్గా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు నచ్చితే ఖచ్చితంగా పిన్ చేస్తా, దాని మీద ఒక స్పెషల్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.